హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే తోటకూర ఫ్రై. ఇది ఇలా నేను చూపించినట్టుగానే ఫ్రై చేసుకున్నారంటే మీరు దీన్ని అన్నంతో, రసంతో కానీ, పప్పుతో కానీ, పప్పుచారుతో కానీ తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఆకుకూర వీక్లీ వన్స్ పెట్టినా చాలా మంచిది కదా. సో తినని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను తోటకూర తీసుకున్నా అండి. అయితే ఇది చిన్న ఆకులు ఉంటాయి కదా, ఆ తోటకూర మనకి ఇంకా రెడ్ తోటకూర కూడా దొరుకుతుంది కదా, అది కాకుండా ఇది చిన్నగా ఆకులు ఉండే తోటకూర అనమాట. చాలా ఫ్రెష్గా దొరికింది నాకు మార్కెట్లో. దాన్ని తీసుకొచ్చి చక్కగా క్లీన్ చేసి వాటర్తో, దాంట్లో చెత్త చెదారం ఏం లేకుండా, మట్టి కూడా ఉంటుంది, అలా లేకుండా క్లీన్ చేసేసి దానికి ఉన్న కాడల్ని మరీ ఎక్కువగా కట్ చేసేయకుండా, కాడలు కూడా మంచిదండి, దాన్ని కూడా కట్ చేసి పక్కన తీసి పెట్టుకున్నా అండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక దాంట్లోకి కొంచెం శనగపప్పు, ఇంకా కొంచెం మినప్పప్పు, మీకు కావాలంటే కొంచెం పెసరపప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుందండి, కూరకి రుచిని ఇస్తాయన్నమాట. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలా తాలింపులో కానీ పసుపు వేసుకుంటే మీరు ఆకుకూర వేయక ముందు అది బాగా పడుతుంది అనమాట ఆకుకూరకి. సో ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనకి పక్కన కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, దాన్ని వేసుకొని మొత్తం వేసుకోండి. సో మీరు వేసేసరికి వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఉండాలన్నమాట తోటకూరలో. సో వాటర్ ఏమీ ఉండకూడదు. సో అలా వేసుకొని మొత్తం మీకు తాలింపు అంతా కూడా ఆకుకూరలో కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ దాకా దాన్ని కుక్ చేసుకోండి. ఈలోగా మీ దగ్గర చిన్నది ఇలా దంచుకునేది ఉంటే దాంట్లోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, నేను చాలా తక్కువ కారం తింటాను కాబట్టి ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకున్నా అండి. యాక్చువల్గా ఈ కర్రీకి ఎక్కువ కారం అయితేనే బాగుంటుంది. ఈ రెండు మీకు వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఈ పేస్ట్ అనేది ఎక్కువ వేస్తే కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. అయితే మేము స్పైసీ అనేది తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం వేసా. తర్వాత అలా దంచుకొని అవి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర దంచుకునేది లేకపోతే మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దాంట్లోకి సాల్ట్ వేసుకోండి, మీరు తినేదా టేస్ట్ బట్టి. సాల్ట్ ఎక్కువ వేసేయకండి, ఆకుకూరలో బై డిఫాల్ట్ సాల్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆకుకూరలో ఉన్నంత వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా కుక్ అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకుంటే మొత్తం మనకి మంచిగా కూర అంతా కూడా పచ్చివాసన రాకుండా టేస్ట్గా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నిజంగా ఒక ముద్ద ఎగస్ట్రా తింటారు, అంత బాగుందండి. ఆకుకూర నచ్చిన వాళ్ళకు కూడా ఇలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి, మంచి రెసిపీతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్.